హలో ఎవ్రీవన్, చూసారా మమ్మీ అంత క్యూట్గా సిగ్గుపడుతుంది హాయ్ చెప్పమంటే. మనం ఎక్కడున్నామంటే ట్రైన్లోనే ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే షిరిడి అయితే వెళ్తున్నాం. ఎలా అంటే మనం గూడెం నుంచి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కాము. అప్పటికప్పుడు సడన్గా అనుకున్న జర్నీ ఇది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాము అనేది. సో ఇంకా 7కి ట్రైన్ అయితే ఎక్కేసాం గూడెంలో. ఎక్కిన వెంటనే నేను సైడ్లో వరకు అయితే వెళ్ళిపోయా వ్యూ కోసం. వ్యూ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా విజయవాడ కూడా రాలేదు మనం, బట్ చాలా బాగుంది వ్యూ అనేది. కోర్స్ ట్రైన్ జర్నీ అంటే వ్యూయే కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, పన్నీర్ దోశ అండ్ వడ. చాలా బాగున్నాయి, పన్నీర్ దోశ కూడా బాగుంది. ఇంకా ట్రైన్ అంటే ఆబ్వియస్లీ గేమ్సే కదా, టైం పాస్. ఇంకా చెస్ అయితే తెచ్చారు అన్నయ్య వాళ్ళు. ఇంకా లేట్ చేయకుండా చెస్ ఆడేసాం. నేను చెక్మేట్ చేసా అన్నయ్యని. ఐ వాజ్ సో హ్యాపీ అట్ ద టైం. ఫస్ట్ టైం నేను అన్నయ్యని చెక్మేట్ చేసా. మీలో ఎంతమందికి చేసొచ్చు కామెంట్ చేయండి. అండ్ నేను తర్వాత డాడీతో అయితే ఆడబట్టి ఓడిపోయా. చిన్నప్పుడు ఎప్పుడూ ఓడిపోతుండే నేను. ఇంక లంచ్ చేసేసాం, కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని. ఇంకా అలా చూస్తూ నైట్ కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ తినేసి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే పొద్దుటే లేచాం. ఇప్పుడే షిరిడి ఇంకా రీచ్ అవుతాం. ఇంకా మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాం. మనకి ఆబ్వియస్లీ మన స్టేట్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, బయట ప్యాడీ ఫీల్డ్స్ అనేవి ఉండవు. ఇక్కడ వచ్చేసరికి కార్న్ అండ్ షుగర్ కేన్ పంటలు అయితే ఉంటాయి మొత్తం. ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఉంది, బట్ చాలా ఎండ్ ఉంది ఇక్కడైతే. నేను ఇంకా అలా లేచి మొత్తం వీడియోస్ క్లిప్పింగ్స్ అన్నీ తీస్తున్నా. నేను అలా తీస్తుంటే వీళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నారు. మన అడారబుల్ కపుల్ అనిపించింది నాకైతే. ఇంకా అలా వ్యూని ఎంజాయ్ చేస్తుండగానే సాయినగర్ షిరిడి అయితే రీచ్ అయిపోయాం నాయన టైంకి. ఇంకా షిరిడి రీచ్ అయిపోయాక డాడీకి తెలిసిన అంకుల్ హోటల్ ఉంటే అక్కడ బుక్ చేసుకున్నాం. వాళ్ళే ఆటో కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మా వాళ్ళు చూసారా మొత్తం సర్దేశారు. ఇంకా నేను పెద్దమ్మ అయితే వెనకాల కూర్చున్నాం. అన్నయ్య వాళ్ళు చూసారు కదా జోక్స్ వేస్తున్నారు. నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు మెమరీ ఆటో వెనకాల కూర్చోవడం. సో నాకు సరదాగా అనిపించి ఇంక నేను వెనకైతే ఎక్కేసాను. ఇంకా రూమ్ అయితే చూపించేస్తున్నా. మన రూమ్ ఇదే అనమాట. లాస్ట్ మినిట్లో బుక్ చేసిన రూమ్ ఇది. ఒక 3 మెంబర్స్కి అనమాట. అనేవాళ్ళు వేరే రూమ్ అయితే బుక్ చేసుకున్నారు. ఇది డేకి వచ్చేసరికి 1500 ఛార్జ్ చేశారు విత్ ఏసీ రూమ్ అనమాట. ఏమనుకోకండి. ఇంకా అప్పటికి నేను బ్రష్ కూడా చేయాల. ఫస్ట్ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసేద్దాం, ఎందుకంటే రూమ్ ఇంకా మెస్సీ అయిపోతుంది అని చెప్పేసి. చూసారు కదా నేను ఇంకా నైట్ డ్రెస్లోనే ఉన్నాను. సో నేను ఇంక ఇప్పుడైతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యాక ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను. నా కోసం అయితే కాఫీ వెయిట్ చేస్తుంది. ఇంకా బ్రష్ చేసి కాఫీ అయితే తాగాలి. రెడీ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. డాడీ కూడా అదే చెప్తున్నారు. ఇంక నేను ఈ డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా బర్త్డేకి కస్టమైజేషన్ చేయించుకున్నాను నేనే, క్లాత్ తీపించి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి విడిగా కొన్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఇయర్ రింగ్స్, ఇది విక్టోరియల్ ప్రెజెంట్లో. అండ్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే తెచ్చా, దీని మీద సెట్ అవుతాయని చెప్పేసి. ఎందుకంటే ఈవినింగ్ హారతి కూడా ఉంది. ఇంకా దానికి దీనికి సరిపోతుంది అని చెప్పి ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయా. నా లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా తినడానికైతే మన హోటల్ పక్కనే ఉన్న తెలుగు రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది యాక్చువల్గా ఒక లేడీ రన్ చేస్తారు. మేము ఎప్పటికి వచ్చినా ఇక్కడికే వస్తాం షిరిడి ఎప్పుడు వచ్చినా కానీ. ఎందుకంటే తెలుగు ఫ్లేవర్ అనేది తగులుతుంది, ఎందుకంటే వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే అన్నమాట. ఇంకా మమ్మీ డాడీ అయితే వడ అండ్ ఇడ్లీ చెప్పారు. ఇంకా నేనైతే దోశ చెప్పా విత్ ఆల్ పొడీస్ అండ్ చట్నీస్ అక్కడే ఉంటాయన్నమాట. ఇంకా తినేసాక ఆటో మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే తీర్థ్ పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము షిరిడీలో. ఎందుకంటే మాకు నైట్ అంటే ఈవినింగ్ 6:30కి హారతి. ఈ టైం ఎంగేజ్ చేయడానికి మేము తీర్థ్ పార్క్ అయితే వచ్చాము. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము బాబాయ్ వాళ్ళతో, కానీ ఈసారి అన్నయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి పెద్దమ్మ చూడలేదని మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళాం లోపలికి అన్నయ్య వాళ్ళతో. ఇక్కడైతే మనకి కాంబో ఆఫర్స్ ఉంటాయన్నమాట. ఇదే తీర్థ్ పార్క్ బయట ఇందాక చూపించిందే. లోపలికైతే రీచ్ అయిపోయాం. మేమైతే కాంబినేషన్ తీసుకున్నాం ఒక 5. ఈచ్ మెంబర్కి వచ్చేసరికి 640 ఛార్జ్ చేశారు. మనకి బ్యాండ్ ఇస్తారనమాట. దాని మీద ద్వారకామాయి, 5D ఫిలిం అండ్ ఇంకా మూషిక్ మహారాజ్, ఇంకా కలియుగ మర్ద్ చెప్పి, ఇంకా తీర్థయాత్ర అని చెప్పేసి ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటి మీద టిక్ పెడతారు బ్యాచెస్ వైజ్గా అయితే మనల్ని పంపిస్తారు అక్కడ.
సో మనకి ఇంకా అక్కడే మొత్తం ఫుడ్ అవి కూడా మనం పర్చేస్ చేసుకుని కొనొచ్చు, తినొచ్చు. ఇంకా మిగిలినవి కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా ద్వారకామాయికి అయితే వచ్చేసాం ఫస్ట్ ఖాళీగా ఉందని చెప్పేసి. ద్వారకామాయి ఏంటంటే షిరిడి సాయిబాబా యొక్క చరిత్ర కోసం అయితే మనకి చెప్తారు. जब भी यहाँ कोई सच्चे मन से आता है तो उससे मिल उस दिवाली की रात उस लक्ष्मी की जिंदगी जैसे रोशन हुई थी उसी तरह आप सब लोगों की जिंदगी भी हमेशा हमेशा के लिए रोशन हो जाए। नमस्कार। भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण చూసారు కదా ద్వారకామాయి ఎంత బాగుందో. షిరిడి సాయిబాబా యొక్క ప్రత్యేకత చూపించారు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి తీర్థయాత్ర అనమాట. ఒక 12 స్టాప్స్ ఎన్నో చూపిస్తారు పై ఇండియా దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి అనమాట. ఇంకొక వెహికల్ అయితే ఉంటుంది, దానికి మనం ఎక్కుతాము. ఇందాక గణేష్ మహారాజ్ అనమాట మహారాష్ట్రలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేదార్నాథ్, బద్రీనాథ్. ఇది వచ్చేసరికి బద్రీనాథ్. అండ్ ఇది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అనమాట. అక్కడ మనకి సైడ్ వాయిసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు హిందీలో. అండ్ మనకి పిక్చరైజేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి తమిళనాడు మధుర మీనాక్షి టెంపుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మన తిరుపతి బాలాజీ. చూసారు ఎంత బాగున్నారో వెంకటేశ్వర స్వామి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో సాయిబాబా గారు అయితే వస్తారు అలా డిస్ప్లేలో. చాలా బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5D ఫిలిం జైంట్ స్క్రీన్లో అనమాట సబ్కా మాలిక్ ఏక్ హై అనేది షో. ఇది यहाँ आओ मेरे पास। समस्या क्या है? लंकाधिपति दुष्ट रावण ने कपट से सीता मां का अपहरण किया है। ఇంకా బాబాగారి పిక్చర్ అయిపోయిన తర్వాత సబ్కా మాలిక్ కేక్ అయిపోయిన తర్వాత లంకా దహన్కి అయితే వెళ్ళాము. అది 3D షో అనమాట. ఇందాక అక్కడ చూపించింది జటాయువు ఒక పక్షి మాట్లాడుతుంది అక్కడ. ఆఫ్టర్ ద 3D షో అనేది ఉంటుంది విత్ వాటర్ ఎఫెక్ట్స్తో. బాగుంటుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదంతా షాపింగ్ అనమాట. ఇంకా మాకు 2 ఉన్నాయి, కాళియామర్దన్, మూషిక్ మహారాజ్. ఆ 2కి టైం పడుతుందని చెప్పి లంచ్ చేయడానికి అయితే ఇటు వచ్చేసాం. ఇక్కడ చూసారా కొన్ని వేల రూబిక్స్ క్యూబ్స్తో బాబాగారి ఫేస్ అయితే పిక్చరైజేషన్ చేశారు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఎక్కిందంట. చాలా బాగుంది, చాలా గ్రేట్ కదా చేసిన వాళ్ళు. అండ్ ఈ పక్కన బాబాగారి స్టాట్యూ అయితే ఉంది, సేమ్ మన షిరిడి మెయిన్ టెంపుల్లో లాగా. అందరూ అక్కడ పిక్చర్స్ అయితే దిగుతున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం పార్క్, తీర్థ పార్క్ అనేది మొత్తం షిరిడి థీమ్లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఒరిజినల్ బాబా గారిని చూసినంత హ్యాపీగా ఉంది, నిజంగా టెంపుల్లో చూసినంత హ్యాపీగా మమ్మీ అనే వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మనమైతే ఫోటో అయితే దిగాము, ఎందుకంటే మన టికెట్ మీద కాంబో ఆఫర్ 640 per person కాబట్టి ఒక ఫోటో ఫ్రీ అయితే వస్తుంది, సాఫ్ట్ కాపీ. సో మేము ఇంకా బాబా గారి దగ్గర అయితే దిగేసాం. వామ్మో ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎండ అయితే మొహాన్ని కొడుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఈ రోజుకి బాబా గారి కోసం మేము తినడానికి అయితే వచ్చేసాం అక్కడే ఉన్న ఒక రెస్టో దగ్గరికి. ఇక్కడైతే పంజాబీ థాలీ అండ్ మహారాష్ట్ర ఫుడ్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి పంజాబీ థాలీ అనమాట. రోటీ, అప్పడాలు, బిర్యానీ, ఫ్రూట్స్, ఇంకా సబ్జీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి బిస్బిల్లాబాత్ అనమాట. చాలా ఎర్రగా ఉంది బట్ తింటే బాగానే ఉంది. అండ్ కర్డ్ రైస్ వచ్చేసి ఇది వడ, స్వీట్, సాంబార్ అండ్ ఇంకా కర్డ్ ఇచ్చారు, బాగుంది. అండ్ నేనైతే టెంపరీ టాటూ అయితే వేపించుకున్నాను సరదాగా, మహాదేవ్ టాటూ. ఐ లైక్ టాటూస్ వెరీ మచ్. బట్ ఇంట్లో తెలిసిందే కదా ఒప్పుకోరు, ఇండియన్ స్ట్రీట్ పేరెంట్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సో ఇంకా అలా టెంపరీ వేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కాళియామర్ద్కి వెళ్తే యాక్చువల్గా వాళ్ళు టైం అయిపోయింది 5కి అని చెప్పి అన్నారు. బట్ మనమైతే హారతికి 6 కాబట్టి మనం 5:30కి అక్కడ రీచ్ అవ్వాలి. సో ఇంకా మేము బ్యాడ్ లక్ అనుకున్నాం. ఆ కాళియామర్దన్, మూషిక్ మహారాజ్ అయితే వదిలేసుకున్నాం. మీరు ఎప్పుడైనా సాయి తీర్థ పార్క్ వెళ్తే అలా చేయకండి, వాళ్ళని గట్టిగా అడగండి. మాకు టైం లేకైతే వచ్చేసాం.
ఇంకా బయట అయితే ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది బాబా స్టాట్యూతో. అండ్ ఇది వచ్చేసరికి మన కోనార్క్ టెంపుల్లో చూసాం కదా, అదే చక్రం అనమాట. ఇది సాయి తీర్థ్ పార్క్ సైడ్ పెద్దగా బిల్డ్ చేసి ఉంటుంది. ఇంకా దర్శనానికి వెళ్ళాము. హారతి అయితే చాలా బాగా జరిగింది. అయిపోయి బయటకు అయితే వచ్చేసాం. ఎందుకంటే వీడియో యాక్సెస్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను, ఫోన్స్ అలౌడ్ కాదు కాబట్టి. ఒక 45 minutes మేమైతే బాబా గారి దగ్గరే ఉన్నాము. చాలా బాగా అనిపించింది. వీ ఫెల్ సో బ్లెస్డ్ దట్ డే. ఇంకా బయటకు వచ్చేసరికి ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పక్కన ద్వారకామయ్య అని ఒకటి ఉంటుంది, అది ఓల్డ్ గుడి అనమాట. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గుడిలోకే మనం వెళ్తాము. మేమైతే 6 టైంకి హారతి బుక్ చేసుకున్నాం. అండ్ నైట్ 10 కూడా ఒక హారతి ఉంటుంది మనకి. మనం కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చేసరికి గార్డెన్ ఉంటుంది, అక్కడ సాయిబాబా వాటర్ పోస్తున్నట్టు అలా క్యూట్గా నిలబడతారు. చాలా బాగుంది. ఇంకా అందరూ వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అదొక గార్డెన్ అనమాట, లైక్ పార్క్ లాగా. ఇంకా రోడ్ క్రాస్ చేస్తే ఇంకా మొత్తం శారీ షాపింగ్, ఇంకా అలా మొత్తం మనకి బట్టల షాప్లే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అవి ఉన్నాయి. మనకి షిరిడీలో ఎక్కడ చూసినా పైతానీ శారీస్ అని చెప్పి అమ్ముతారు. ఇక్కడ పైతానీ శారీస్ చాలా ఫేమస్ అంట. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా పైతానీ శారీస్ చూడండి, మీకు నచ్చుతాయి. హోప్ యూ లైక్ ఇట్ ఎవ్రీవన్. ఎందుకంటే మా మమ్మీ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది చూసిన వెంటనే. ఇంకా శారీస్ అనగానే తెలుసు కదా లేడీస్ ఎలా అయిపోతారో. ఇంకా మనం షాపింగ్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ వెళ్ళిన హోటల్కి అయితే వెళ్ళాము. ఫుల్ సౌత్ ఇండియన్ థాలీతో విత్ గీతో లాగించేసాం. ఫుల్గా పొడిలు, చట్నీలు, పికిల్స్తో, పప్పు, సాంబార్ ఇంకా అన్నిటితో కలిపి. ఇంకా నేనైతే చపాతీ తిన్నాను. ఇక్కడైతే చాలా బాగుంటాయి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇక్కడికే వచ్చి తినండి. మనకి ఇక్కడ ఫుల్ తెలుగు ఫ్లేవర్ అనేది తగులుతుంది. మనకి ఇంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది. కందిపొడం, కారపొడం వాటితోటి. లాస్ట్ టైం మేము ఇక్కడ నచ్చి పొడిలు ప్యాక్ చేసుకుని కూడా తీసుకెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు రిటర్న్కి మనకి ట్రైన్లో కావాలంటే కూడా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి సప్లై చేస్తారు, ఛార్జ్ చేస్తారు దానికి. అండ్ మీరు బెస్ట్ సజెషన్, మీరు షిరిడి వస్తే ఇక్కడ ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే చపాతీ బటర్ మిల్క్తో సరిపెట్టేస్తాను.